హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను జ్యోతి. ఫ్రెండ్స్, వరలక్ష్మి పూజలప్పుడు కానీ, మన పూజలు ఏవైనా కానీ, మనం ఎక్కువగా నివేదించే ప్రసాదాల్లో పాయసం ఒకటి. ఈ పాయసాన్ని మనం రకరకాలుగా చేస్తూ ఉంటాం. ఆ రకరకాల పాయసాల్లో రవ పాయసం ఒకటి. ఈ రవ పాయసం రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇందుకు గాను ముందుగా మనం ఏ గిన్నెలో అయితే పాయసాన్ని వండాలనుకుంటున్నామో ఆ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇక్కడ నేను ఆవు నెయ్యిని వాడుతున్నాను. మామూలు నెయ్యిని కూడా వాడచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను బాదంలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లో వేసుకున్నాను. మనకు కావాలంటే మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. దీంతో పాటుగా కొంచెం ఎండు ద్రాక్షను కూడా వేసుకుంటున్నాను. వీటిని చెంచాతో మిక్స్ చేసుకుంటూ ఈ నెయ్యిలో కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని 1 కప్పు వరకు సూజీ రవ్వ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అని కూడా అంటారు. ఈ రవ్వని దీంట్లో వేసుకొని చెంచాతో మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఈ నెయ్యిలో కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి. ఈ రవ్వను వేపుతున్నప్పుడు స్టవ్ ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడే మన రవ్వ మాడకుండా వస్తుంది. కలపకుండా అలాగే పెట్టామనుకోండి అడుగు అంటిపోతుంది. కాబట్టి ఈ రవ్వని కదుపుతూనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎంతైతే రవ్వ తీసుకున్నామో దానికి 2 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి. రవ్వ ఎంత తీసుకున్నామో అంత చక్కెర వేసుకొని మొత్తం చెంచాతో మిక్స్ చేసేసుకొని ఈ రవ్వని, చక్కెరని, నీళ్ళని ఉడకనివ్వాలి. అంటే ఇక్కడ మనకు రవ్వ చక్కెరతో కలిసి ఉడుకుతుందనమాట. చూడండి, మూత పెట్టుకుని ఇలా కొంచెం ఉడికిస్తే మన రవ్వ అనేది చక్కగా ఉడికిపోతుంది. చూడండి, ఇలా చక్కగా ఉడకనివ్వాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత 1 కప్పు వరకు నీళ్ళు పోసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మనకు పాయసం అయితే ఎంత కావాలనుకుంటున్నామో కన్సిస్టెన్సీలో అంత పాలను వేసుకోవాలి. ఇక్కడ ఈ రవ్వ పాయసం అనేది మనకు ఎంత పలుచగా చేసుకుంటే మనకు గట్టిపడిన తర్వాత చిక్కబడిపోతుందన్నమాట. దానికి తగినంత కన్సిస్టెన్సీలో పాలను వేసుకొని ఇలైచీ పౌడర్ను వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని ఇందులో కలుపుకుంటే మన రవ్వ పాయసం అనేది రెడీ అయిపోతుంది. ఇలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత తీసుకుంటే మన రవ్వ పాయసం రెడీ. చూడండి ఎంత బాగొచ్చిందో. మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా దేవుళ్ళకి ఎంతో ఇష్టమైన పాయసాల్లో రవ్వ పాయసం ఒకటి. ఈ రవ్వ పాయసాన్ని మనం మామూలుగా ఇంట్లో కూడా ఏదైనా స్పెషల్ అకేషన్స్లో చేసుకుని తింటే సూపర్గా, కడుపుకు కమ్మగా, కండ్లకు ఎండుగా ఉంటుంది ఈ రవ్వ పాయసం.